మాట్లాడుతుంటే ఈ వాయిస్లో. ఏ క్లాస్ తమ్ముడు? ఎయిత్. వెరీ గుడ్. హీ ఈజ్ ఆల్సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, డెఫినెట్లీ ఎవ్రీ వన్ బర్న్ విత్ అవర్ ఓన్ మదర్ టంగ్ లాంగ్వేజ్. సో వి జస్ట్ టాక్ ఇన్ అవర్ మదర్ టంగ్. మన మాతృభాషలో మాట్లాడతాం. ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడే మనం భాష నేర్చుకుంటాం. సో ఆయన ఒక 8th క్లాస్ నుండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేసిండు, చాలా బాగా కూడా మాట్లాడాడు. సో ఆయన చెప్పిన తర్వాత నాకు కొంత విషయం ఏమర్థమైందంటే మీరందరూ చాలా టైం వేస్ట్ చేస్తారని అర్థమవుతుంది. సో ఆయన చెప్పే మాటలు అంత బాధగా చెప్తున్నట్టు. సో మీకు మంచిగా చెప్తున్నా, ఇంకోసారి ఖచ్చితంగా మీరు ఫోన్లు యూజ్ చేయకండి. తమ్ముడు చాలా మంచిగా చెప్పిండు, అందులో ఒక కసి ఉంది ఏదో సాధించాలని. మీరు కూడా ఖచ్చితంగా అందరూ ఆయనలా కావాలి. ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడిండంటే ఆయన ఏదో చేయాలని ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడిండు. ఆయన ఏదన్నా చేయాలని ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడిండు. కాబట్టి రేపు మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మాట్లాడాలి. మనం ఎప్పుడైతే మాట్లాడడానికి ముందుకు వస్తామో అప్పుడే మన దాంట్లో ఉన్నటువంటి స్కిల్స్ అనేవి బయటకు వస్తాయండి ఖచ్చితంగా. సో మీరు చాలా టైం వేస్ట్ చేస్తుండ్రు అని తమ్ముడు ద్వారా నాకు విషయం అర్థమైంది. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచన్నా ఈ 10th కానీ మీరు, సో డిపెండ్స్ ఆన్ 10th వాళ్ళు, మీ 10th 9th వాళ్ళు ఎట్లా అయితే ఉంటారో దెన్ సేమ్ దే ఆర్ రిపీటింగ్ ద యువర్ జూనియర్స్. అవర్ జూనియర్స్ ఆల్సో సేమ్ రిపీటింగ్. మీరు ఏ విధంగా అయితే ఫాలో అవుతారో వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి ఒక తరాన్ని బాగుపడాలంటే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు చాలా మంచిగా డిసిప్లిన్గా ఉండి మంచి చదవాలి. ఓకే, చదువుతారు కదా కంపల్సరీ చదవాలి. ఖచ్చితంగా మీరు 10th క్లాస్ వాళ్ళు మీ దగ్గర ఉన్న ఫోన్ని తిరిగి పంపించండి మీ ఇంటికి. ఓకేనా, ఖచ్చితంగా పంపించేయాలి ఫోన్. సో అన్న కూడా చెప్తా, అన్న సార్ మేము సార్తో మాట్లాడి అన్న కూడా ఇప్పిస్తాం. మీ దగ్గర ఫోన్ ఉండదు 10th క్లాస్ తర్వాత. 10th క్లాస్లో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి డోంట్ బ్రింగ్ ఫోన్స్ ఇన్ హాస్టల్. ఓకే, దిస్ ఇస్ అవర్ సో జస్ట్ యాజ్ ద రెసిడెన్స్ ఫర్ లర్నింగ్ స్కూల్. ఓకే, స్కూల్ పర్పస్ కోసం మనం లర్నింగ్ చేయడానికి ఒక ఇది వసతి గృహం కానీ, ఫోన్లు కానీ, సినిమాలు కానీ ఇవన్నీ తక్కువ చూడండి. సినిమాల్లో ఉన్నటువంటి ఆయన రియల్ హీరో కాదండి, ఈజ్ అ జీరో. ఓ సినిమా హీరో సార్ జీరో. ద రియల్ హీరో ఇస్ అవర్ పేరెంట్స్. ఎవరో రియల్ హీరో? మన అమ్మ నాన్నలే రియల్ హీరో. సినిమాలో ఉన్నటువంటి జీరోస్ వాళ్ళ గురించి మనము ఏదో కాళ్ళు ఎగేసుకొని నాకు ఆయన ఇష్టం ఉంటే ఇష్టానికి ఉంచుకోవాలా. వాళ్ళ కోసం మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జీవితంలో సక్సెస్గా మంచి స్థాయికి చదువు ఆ తర్వాత మాత్రమే ఏమైనా చేయాలి. కానీ మీకున్నటువంటి విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి, వేస్ట్ చేసుకోకండి. సమయం చాలా విలువైనదండి. ఓకేనా, పాటిస్తారా అందరూ? గట్టిగా చెప్పాలి, పాటిస్తారా? ఓకే, థ్యాంక్ యూ లండన్. నేను లండన్కి కారణం ఏమిటంటే నాకు కూడా స్టేజ్ ఎక్కాలంటే చాలా భయం వేసేది. ఎందుకంటే అన్న ప్రవీణ్ అన్న స్టేజ్ పేరు పోగొడుతున్నాడు. సండే పోతాం లైబ్రరీకి కూడా. మీరు కూడా తప్పనిసరి అందరు లైబ్రరీకి పోవాలి. లైబ్రరీకి పోతే ఇంకా మంచిగానే మోటివేట్ అవుతారు. మీరు కూడా మీకు కూడా స్టేజ్ పేరు ఉంటుంది. అది కంపల్సరీ మీ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ పెడితే అందరు పార్టిసిపేట్ చేయాలి. మీరు కూడా డైలీ లైబ్రరీకి రావాలి. అటున్నది మన కుంటలలో 2 లైబ్రరీలు ఉంటాయి. అందరు లైబ్రరీకి పోలే. నేను కూడా లైబ్రరీకి పోయి ఇదంతా నేర్చుకున్నా. నేను ఒక ప్రవీణ్ కుమార్ అన్నతోటే నేను ఇంత చెప్పగలుగుతున్నా. లేకుంటే నేను అసలు స్టేజ్ ఎక్కాలంటే నేను స్టేజ్ మీద రమ్మంటే నాకు అసలు భయపడేది. మీరు కూడా కంపల్సరీ అందరు మాట్లాడాలి. ఎట్లేమంటే మనం మాట్లాడితేనే మనం ఎక్కడ పోయినా ఎవరితో పోయినా మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడకపోతే మనకి ఎక్కడైనా ఒక బ్యాంకుకి పోతే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడమంటే మనకు భయం వేస్తుంది. ఇప్పటి నుంచే మనం మాట్లాడుతూ పోతే ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడతాం. అందుకోసం తప్పనిసరిగా అందరూ లైబ్రరీ కావాలి. థ్యాంక్ యూ.